ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 2లో ఈరోజు జరిగిన గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో ఒక ఎమోషనల్ మూమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మ్యాచ్ ఎంత ఉత్కంఠంగా జరిగిందో ఒకవైపు, కానీ మరోవైపు సిరాజ్ చూపించిన హ్యూమనిటీ మాత్రం అందరి హృదయాలను గెలుచుకుంది. ముల్లన్పూర్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియంలో జరిగిన ఈ కీలక మ్యాచ్లో రాజస్థాన్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ఒక్క వైభవ్ సూర్యవంశీ తప్ప ఇంకెవరూ పెద్దగా రాణించలేకపోయారు. టీం మొత్తం ఒత్తిడిలో కూలిపోతున్న సమయంలో వైభవ్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. గుజరాత్ బౌలర్లు ఎన్ని ప్లాన్లు వేసినా, ఎంత ప్రెషర్ క్రియేట్ చేసినా ఏమాత్రం భయపడకుండా తన బ్యాటింగ్తో మ్యాచ్ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. 4లు, 6లతో ధైర్యంగా ఆడుతూ ప్రేక్షకులను అలరించాడు. కానీ మ్యాచ్లో ఒక్కసారిగా అందరినీ కలిచివేసిన ఘటన జరిగింది. రబాడా వేసిన వేగమైన బౌన్సర్ను వైభవ్ సరిగా అంచనా వేయలేకపోయాడు. బంతి నేరుగా అతని హెల్మెట్కు బలంగా తాకింది. ఆ క్షణం స్టేడియం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. అప్పుడు జరిగిన సీన్ ఇప్పుడు అందరి మనసులు గెలుస్తోంది ఫ్రెండ్స్. స్లిప్లో ఉన్న మహమ్మద్ సిరాజ్ ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వైభవ్ దగ్గరకు వచ్చాడు. వెంటనే అతని పరిస్థితి ఎలా ఉందో చూసి పరామర్శించాడు. మ్యాచ్, టెన్షన్, ప్రెషర్ అన్నీ పక్కన పెట్టి ముందు ఒక మనిషిగా స్పందించాడు. ఇది చూసిన అభిమానులు ఒకటే అంటున్నారు, ఇదిరా అసలు సిరాజ్ అంటే. గ్రౌండ్లో అగ్రెసివ్, కానీ మనసులో గోల్డ్. గెలుపు ఓటముల తర్వాత ముందు మనిషి ప్రాణం ముఖ్యం అని మరోసారి నిరూపించాడు. మనమంతా ఎన్నో మ్యాచ్ల్లో చూసాం, ఎవరైనా ప్లేయర్ గాయపడితే సిరాజ్ ఎలా వెంటనే స్పందిస్తాడో. అతని ఆ ఎమోషన్, ఆ కేర్, అదే అతన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఈరోజు మ్యాచ్లో కూడా అదే జరిగింది. ప్రత్యర్థి టీం ఆటగాడు అయినా, చిన్న వయసున్న యువ ఆటగాడు అయినా సిరాజ్ ముందుగా చూసింది ఒక క్రికెటర్ని కాదు, ఒక మనిషిని. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ సిరాజ్ను ప్రశంసిస్తున్నారు. కొందరైతే ఈరోజు మ్యాచ్లో అసలు హీరో సిరాజ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరి మీకు సిరాజ్ చేసిన ఆ పని ఎలా అనిపించింది? ఇలాంటి స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఇప్పుడు క్రికెట్లో ఎంత అవసరం? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి.